3 రోజుల క్రితం చిలమత్తూరు జర్నలిస్టుల పట్ల మండల ఇన్ఛార్జి ఎంపీటీఓ రమణమూర్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీటీఓ నోటి దురుసుతో ప్రవర్తించి విలేకరులను కించపరచడాన్ని ఆమె తప్పుపట్టారు. బాధ్యతగా ఉండాల్సిన మండల అధికారి అలా ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. 3 రోజులు గడిచిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు సమస్యలు చెప్పేందుకు వెళ్లినా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితులు ఉన్నాయని, సొంత కార్యకర్తలకు మాత్రమే న్యాయం చేస్తారా? ప్రజాపక్షం ఉండే విలేకరులను అవమానించిన వాళ్లపై కనీసం క్షమాపణ చెప్పించలేని అసమర్థత బాలకృష్ణలో కనిపిస్తుందని అన్నారు. మండల పరిషత్ నిధులు పక్కదారి పట్టించిన ఎంపీడీఓపై జిల్లా కలెక్టర్ విచారణ చేయించి చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. మన విలేకరులు పోయి వాళ్ళని సంప్రదించడానికి అపాయింట్మెంట్ దొరకలేదు, వాళ్ళు దీన్ని కూడా పట్టించుకోలేదు. ఇలా అయితే బాలకృష్ణ గారు, మీరు మీ కార్యకర్తలకు మాత్రమే చూసుకుంటారా? ఇంకా మిగతా వాళ్ళు, మీ పత్రికా విలేకరులు, వాళ్ళకి ఏమీ వాల్యూ అనేది లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎవరైతే ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఉన్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలా? వాళ్ళు విలేకరుని తక్కువ చేసి మాట్లాడేది, ఆడియోలో ఏమైతే వాళ్ళు ఇంత డబ్బులకి వాళ్ళు పని చేస్తారో అనేది వాళ్ళు మానుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఆ ఎంపీడీఓ మీద ఎంక్వైరీ వేసి వాళ్ళు ఏదైతే నిధులు వచ్చినాయో, డబ్బులు వచ్చినాయో వాళ్ళు తప్పుదారి పట్టించినారు, దానిపైన ఎంక్వైరీ చేసి కలెక్టర్ అనేవాళ్ళు ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను.